సోమవారం శుభోదయం. ఉమాసహిత శంకరుల వారిరువురు కూడా, అంటే పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఈ జగతికి తల్లిదండ్రులు. అటువంటి శివుని గురించి, శివ మహత్యం గురించి, శివతత్వం గురించి వివరించేటువంటి 13వ శతాబ్దములో వెలసినటువంటి మన ఆంధ్రదేశములో పాల్కురికి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న పాల్కురికిలో జన్మించినటువంటి సోమనాథ కవి తన అద్భుత రచనా నైపుణ్యముతో, తన కలం యొక్క కత్తిలాంటి పదనుతో బసవ పురాణం అనేటువంటి ఒక ద్విపద కావ్యాన్ని రచించడం మన తెలుగువారి అదృష్టం, అలాగే కర్ణాటక వారి అదృష్టం కూడా. ఇక్కడ ఆ పార్వతీ పరమేశ్వరులను గురించి ప్రార్థించి ముందుకు సాగుదాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వందే పార్వతీ పరమేశ్వరౌ. బసవ పురాణం చెప్పాము కదా. మన పాల్కురికి సోమనాథుడు ఎక్కడో కర్ణాటకలో వీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి బసవని చరిత్రను అందిపుచ్చుకున్నాడు. అద్భుతంగా ఆ బసవేశ్వరుని చరిత్రను సవివరంగా అందించేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే ఈ బసవ పురాణ రచన. ఏమిటి బసవ పురాణములో విశిష్టత అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకోబోదాం. బసవ పురాణం బసవని విశుద్ధ భక్తి మార్గాన్ని, బసవేశ్వరుల వారి యొక్క విశుద్ధ, పరిశుద్ధ, పరిపూర్ణ శుద్ధ భక్తి మార్గాన్ని ప్రతిపాదించడానికి ఏర్పడిన ప్రథమ వీరశైవ పురాణమే బసవ పురాణము. దానిని భక్తులు పాడుకోవాలని చదువు రాని అమాయకులు కూడా, గ్రామవాసులు కూడా, పామరులు కూడా దీనిని నోటితో చక్కగా ఒక మంచి భక్తి గీతంలా పాడుకోవాలని, పామరులు పురాణ శ్రవణం చేయాలని. సామాన్యంగా పురాణాలు వినడానికి అమాయకులు రారు, ఏ పండితులో ఏ చదువరులో వస్తారు. కానీ ఈయన ఉద్దేశం, పాల్కురికి సోమనాథుని ఉద్దేశమేమి, పామరులు కూడా ఈ బసవ పురాణాన్ని ఆసక్తితో వినడానికి రావాలని. ఆ తరువాత జనుల హృదయాలు భక్తుల కథలకు, అంటే ఇక్కడ జనుల యొక్క హృదయాలు ముఖ్యం, ఆకర్షించడం, శరీరాన్ని కాదు, హృదయాన్ని. జనుల హృదయాలు భక్తుల కథలకు అర్థమైపోయి, చక్కగా అర్థం చేసుకొని బసవని భక్తి బీజాలకు, బసవడు హృదయములో నాటినటువంటి ఆ భక్తి బీజాలున్నాయే, అవి బాగా మొలకెత్తి మంచి ఫలక్షేత్రాలు, పండ్ల తోటలుగా, భక్తి తోటగా, భక్తిని పండించే పండ్ల తోటగా ప్రతి వనము కావాలని పాల్కురికి సోమనాథుని యొక్క ఏకైక లక్ష్యం. ఆ ప్రయోజనను సిద్ధించడం కోసం సర్వసామాన్యమైన
అందుకే పురాణం అంటే చాలా సంస్కృత పదజాలాలతో, సంస్కృత సంధులతో, సమాసాలతో, అర్థం కాని అలంకారాలతో, ఛందస్సుతో ఉంటే ఏమి అర్థం చేసుకుంటాడు అమాయకుడు? కాబట్టి పామరులు పాడుకునేలా అర్థం చేసుకునేటువంటి సులభ గ్రామీణ భాషలో రచించారు పాల్కురికి సోమనాథుల వారు. ఉద్దేశించిన ప్రయోజనాన్ని అతి కొద్ది కాలంలోనే సాధించింది. ఆయన అనుకున్నటువంటి ఏదైతే పండితులకు కాకుండా పామరులకు కూడా హృదయాలలో చేరాలని అనుకొని ఏ రచన అయితే చేశాడో అది సిద్ధించింది. బసవ పురాణం సామాన్య ప్రజల హృదయాలలో స్థిరంగా నిలిచిపోయింది. ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలు చూడు, బసవ పురాణం వల్ల, తెలుగువాడు రచించిన బసవ పురాణం వల్ల ఆంధ్ర రాష్ట్రము తరించింది, కర్ణాటక రాష్ట్రం కూడా తరించిపోయింది. ఆ పురాణాన్ని పువ్వుల్లో పెట్టి, బసవ పురాణాన్ని దైవం గదిలో దైవపీఠం మీద పెట్టి, పువ్వులలో పెట్టి పూజించినారు. ఇంకంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ బసవ పురాణం ఆనాటికి ఈనాటికి అష్టాదశ పురాణాలలో లేనటువంటి ఈ బసవ పురాణం, ఈ శివ పురాణం 10 మంది అనుసరించదగినది, శిరోధార్యమైనది, ఒక ఉత్తమ దివ్య సందేశం. కులం, జాతి, మతం అనేవి లేవు. అవి మనము సృష్టించుకున్న, మన మధ్యలో మనము నిర్మించుకున్నటువంటి అడ్డుగోడలు. ఆ పరమాత్మని సృష్టిలో మనుషులంతా ఒక్కటే. అంతేకాదు, ఈయన శివతత్వంలో, శివ ధర్మంలో అంటరానితనమన్న మాటే లేదు, ఖచ్చితంగా చెప్పారు. కుల వివక్షతకు తావే లేదు. లింగ వివక్షత అంటే స్త్రీలు పురాణాలు చదవకూడదని, పండితులు కాకూడదని, విద్యావంతులు కాకూడదని ఎక్కడా ఏ వేదము చెప్పలే, ఏ ఉపనిషత్తు చెప్పలేదు. ఈ విషయాలను సామాన్య జనులలోకి తెచ్చాడు. ఒక సంస్కరణకర్తగా, ఒక నవ సమాజ నిర్మాతగా మన బసవడు ప్రపంచ ఖ్యాతి పొందాడు. అంటే 12వ శతాబ్దంలోనే ఒక సోషలిస్టుగా, ఒక సమాజాన్ని నిర్మించి సమన్యాయం అందరికీ అందాలని, అందరూ సమంగా జీవించాలని, దేవాలయాల ప్రవేశం కూడా చేయించి ప్రజలను చైతన్యపరిచి తన కీర్తి చంద్రికలు ఆచంద్ర తారార్కం నిలుపుకున్నటువంటి ఆ బసవేశ్వరుని యొక్క దివ్య చరిత నిత్య పారాయణంగా, భగవద్గీత ఎలా మనకు నిత్యము ఒక జీవిత విధానాన్ని బోధిస్తుందో, అలాగే బసవ పురాణం కూడా ఒక దివ్య గ్రంథముగా, విశ్వ గ్రంథముగా, వీరశైవ కులానికి మాత్రమే కాదు సుమా, బసవేశ్వరుల వారు అన్ని కులాల వారికి లింగ ధారణ చేశారు. వీరశైవాన్ని వాళ్లకు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో వాళ్లకు అన్ని దేవాలయాల ప్రవేశం కావించారు. సమానంగా జీవించేటువంటి ఒక హక్కును, బాధ్యతను కలిగించారు.
ఓం నమ శివాయ. ఓం నమో బసవలింగాయ నమః.